ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, మీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ విధంగా ప్రార్థన కూడిక మాకు అనుగ్రహించినారు. వందనాలు. రాగలిగిన ప్రియులందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా నడిపించండి, క్షేమంగా నడిపించండి. వర్తమానికుని అభిషేకించండి. మరి అదే సమయంలో పాటలు వాయిద్యాలు వాయించే వారికి కూడా తోడుగుండండి. మీ అభిషేకంతో వాడుకోండి. గొప్ప కార్యం మీరు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మణికొండలో హెబ్రోన్ సిస్టర్స్ వెళ్తున్నారు రేపటి దినం. మరి 25 నందిగాము హెబ్రోన్ యూత్ వెళ్తున్నారు. మరి అదే సమయంలో ఫిబ్రవరి 25 నుండి 29 భోపాల్ సాగర్ హెబ్రోన్ సిస్టర్స్ వెళ్తున్నారు. వారిని కూడా అభిషేకించండి. ప్రతిదినం సువార్త చేసేవారు యేసుబాబు, మేరీ కస్తూరి, శామ్యుల్, జోబు, జాషువా, డేవిడ్, కాంతమ్మ హెబ్రోన్ వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో భద్రాచలం కూడా వెళ్తున్నారు రేపు ఎల్లుండి. వారిని కూడా మీరు అభిషేకించి వాడుకోండి. అనేక స్థలాల్లో మందిరాలు కడుతున్నారు, దీవించండి. బాగలేని వారు అనేకులు ఉంటున్నారు, వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఇంకా ప్రభా టాయిలెట్స్, బాత్రూమ్స్ కట్టే పని విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. మీ సహాయం దయచేయండి. అదే సమయంలో దేవా మరి బీసీసీ, వీబీఎస్, బుక్ రూమ్, మెసెంజర్, సందేశం అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. ఓఎం టీమ్, ఎవ్రీ హోమ్ క్రూసైడ్, బైబిల్ సొసైటీ, గిడియన్ ఇంటర్నేషనల్ సంస్థలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. రష్యన్ యుక్రెయిన్ యుద్ధం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. యాంటీ కన్వర్షన్ బిల్లు కూడా రద్దు అవునట్లు సాయం చేయండి. మణిపూర్ ప్రజలను కూడా కాపాడి దీవించండి. ఇస్రాయేల్ ప్రజలను కూడా కాపాడండి. యుద్ధము నుండి, పోరాటము నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం. భారతదేశం ఎన్నికల్లో కూడా సరైన పార్టీ వాళ్ళు వచ్చినట్లు సాయం చేయండి. ఆండమాన్స్లో కూడా కరోనా తగ్గిపోయి మీటింగ్లు పెట్టుకునే కృప దయచేయండి. అదే సమయంలో సమాధుల తోట స్థలం కావాలి, అది కూడా సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అన్ని అవసరతలు తీర్చి మీరే మహిమ పొందమని మా రక్షకుడైన యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. పాటలు పాడేవాళ్ళు రండి. ఐదు 567 పాత పుస్తకం అయితే 556, కొత్త పుస్తకంలో 567. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. మేలుతో నీ హృదయమును పరచుచున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. దేవా నీదు కృపతో నన్ను కరుణింపుము. దేవా నీదు కృపతో నన్ను కరుణింపుము. నీ వాత్సల్యముతో
వాత్సల్యముతో నా గత పతనంబుల క్షమించు. నీ వాత్సల్యముతో నా గత పతనముల క్షమించు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. ఆకాశముల నుండి కలిగిన దర్శనమునకు ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు నేనవిధేయుడను కాను. నా దేవా చూపుము కృపను. నేనవిధేయుడను కాను. నా దేవా చూపుము కృపను. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. బాధించు శత్రువు నన్ను బలముగా బాధించినను. బాధించు శత్రువు నన్ను బలముగా బాధించినను. నీ ధైర్యము విడువాను. నన్ను బలపరచుము నీలోనా. నీ ధైర్యము విడువాను. నన్ను బలపరచుము నీలోనా. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నీ నుండెదనిలలో. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నీ నుండెదనిలలో. పావనమపు నీ ఆత్మన్ ప్రాపుకను సగుము నీ దయతో. పావనమగు నీ ఆత్మన్ ప్రాపుకను సగుము నీ దయతో. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. ప్రభు యేసు నామములో ప్రకటింతు. ప్రభు యేసు నామములో ప్రకటముగని ప్రత్యక్షముగని శక్తిన్ ప్రసాదించుము నాకిలలో. ప్రత్యక్షముగని శక్తిన్ ప్రసాదించుము నాకిలలో. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. యెహోవాయే ఆశ్చర్య
నిత్యములను చేసి ఉన్నాడు. నీ అందు నేనే నిలచి నిత్యమునే ఫలింతున్. నీ అందు నేనే నిలచి నిత్యమునే ఫలింతున్. సత్యాత్ముడా నాకిమ్ము నిత్యముగను ఈ జీవం. సత్యాత్ముడా నాకిమ్ము నిత్యముగను నీ జీవం. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. ఆత్మాగ్ని చేత దేవా ఆజ్ఞానుండగునను నింపు. ఆత్మాగ్ని చేత దేవా ఆజ్ఞానుండగునను నింపు. నీ జ్ఞానము నాకిమ్ము సుజ్ఞానుండ హల్లెలూయా. నీ జ్ఞానము నాకిమ్ము సుజ్ఞానుండ హల్లెలూయా. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. 575 పాత పుస్తకం అయితే 564, కొత్త పుస్తకము 575. పరమ తండ్రి కరములెత్తి. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము. శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. పాప శాపములందు మేము పడి చెడియుండగా. పాప శాపములందు మేము పడి చెడియుండగా. దేవమాలు తరికి సేరి లేవనెత్తితివి. దేవమాలు తరికి సేరి లేవనెత్తితివి. ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులనర్పింతుము.
ఉజ్జీవనాత్మ నొసగునిలో సజీవ సాక్షిగా దిన దిన నిన్ను శోధించి దుఃఖ పెట్టితిమి దిన దిన నిన్ను శోధించి దుఃఖ పెట్టితిమి కేవలము శరీరులమని కనికరించితివి కేవలము శరీరులమని కనికరించితివి క్షమించి మమ్ము కడిగితివి స్తుతులనర్పింతుము క్షమించి మమ్ము కడిగితివి స్తుతులనర్పింతుము పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి ఉజ్జీవనాత్మ నొసగునిలో సజీవ సాక్షిగా ఉజ్జీవనాత్మ నొసగునిలో సజీవ సాక్షిగా నింద వేదన శ్రమలు తూర్పులాయందు నింద వేదన శ్రమలు నిట్టూర్పులాయందు విసుగకుండా సేవ చేయ నొసగునే ఓర్పును విసుగకుండా సేవ చేయ నొసగునోర్పును నింపుని శుద్ధాత్మతో స్తుతులనర్పింతుము నింపుని శుద్ధాత్మతో స్తుతులనర్పింతుము పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి ఉజ్జీవనాత్మ నొసగునిలో సజీవ సాక్షిగా ఉజ్జీవనాత్మ నొసగునిలో సజీవ సాక్షిగా సూర్య చంద్ర తారలందు వింత సూచనలు సూర్య చంద్ర తారలందు వింత సూచనలు జరుగా జనులు ధైర్యము చెడి కూలించుచెదరు జరుగా జనులు ధైర్యము చెడి కూలించుచెదరు అయితే నీకై చూచు మేము బలము నొందెదము అయితే నీకై చూచు మేము బలము నొందెదము పరమ తండ్రి కరములే స్తుతులనర్పింతుము శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి ఉజ్జీవనాత్మ
నొసగు నిలువ సజీవ సాక్షిగా ఉజ్జీవనాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగా సమాజముగా కూర్చి నీదు సన్నిధియందు సమాజముగా కూర్చి నీదు సన్నిధియందు ప్రార్థన సహవాసములలో స్థిరుల చేయుము ప్రార్థన సహవాసములలో స్థిరుల చేయుము తేరి చూస్తూ నీరాకడకై స్తుతుల అర్పింతుము తేరి చూస్తూ నీరాకడకై స్తుతుల అర్పింతుము పరమ తండ్రి కరములెత్తి స్తుతుల అర్పింతుము శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా శత్రుడురులు త్రుంచి వేసి జీవమిచ్చితివి శత్రుడురులు త్రుంచి వేసి జీవమిచ్చితివి ఆహా ఏ మర్మిల్తుము నీ ఉపకారములకై ఆహా ఏ మర్మిల్తుము నీ ఉపకారములకై చేతబట్టి రక్షణ పాత్ర స్తుతుల అర్పింతుము చేతబట్టి రక్షణ పాత్ర స్తుతుల అర్పింతుము పరమ తండ్రి కరములెత్తి స్తుతుల అర్పింతుము శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా ఉజ్జీవనాత్మనొసగు నిలువ సజీవ సాక్షిగా గత బ్రతుకులో వాత్సల్యమున కాచి ఈక్షితిన్ గత బ్రతుకులో వాత్సల్యమున కాచి ఈక్షితిన్ నడిపే నవ్యవత్సరముకై కృపాక్షేమములతో నడిపే నవ్యవత్సరముకై కృపాక్షేమములతో సత్యుడ శివ శక్తి నొసగు సాగముందుకు సత్యుడ శివ శక్తి నొసగు సాగముందుకు పరమ తండ్రి కరములెత్తి స్తుతుల
మైక్ సౌండ్ పెట్టు. పొదువగాను చేసిన సరిగా బదులు దొరకదు. ఓ చేయాను శ్రేష్ఠ కార్యము ప్రార్థన. కూర్చోండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మన ఈ దిన ప్రార్థన కొరకై కీర్తనలు 20వ అధ్యాయం, సాంగ్ చాప్టర్ 20 verse 1 to లాస్ట్ వర్స్ ఆల్టర్నేట్లీ రీడింగ్. మొదటి వచనం నుండి చివరి వచనం వరకు ఉత్తర పద్ధతిగా చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. Send thee help from the sanctuary, strengthen thee out of Zion. ఆయన నీ నైవేద్యమన్నిటిని జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. Grant thee according to thine own heart, fulfill all thy counsel. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సవం చేయుచున్నాం, మా దేవుని నామను బట్టి మా జొదమెచ్చుచున్నాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. Now know I the Lord saveth. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ మాయం కొరకై నీ మందిరావరణంలో నీ రక్తమిచ్చుకుంటూ బిడ్డముగా, మా ప్రభా నీ స్వాస్థ్యముగా, ప్రభా నీ జనాంగముగా తండ్రి చేరికోడి అబ్బా తండ్రిని మొరపెట్టుకోవడానికి మా ప్రభా మాకు అనుగ్రహించిన మా ప్రభా సత్యాత్మను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి ప్రేమలు మా ప్రభా మాకు అనుగ్రహించిన ఈ దత్తపుత్రాత్మను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మన మందికి తండ్రి ప్రేమలు మా ప్రభా అనేక మందికి ధన్యత లేదు, మాకైతే ఈ ధన్యత కల్పించావు. మా ప్రభా మమ్మల్ని వెలిగించడమే కాకుండా రక్షించడమే కాకుండా మా ప్రభా మీ పాసనలు సాగిలపడి మా ప్రభా మీతో ముఖాముఖిగా మాట్లాడే భాగ్యం, మా ప్రభా మీ స్వరం విని మీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యం మా ప్రభా మాకు అనుగ్రహిస్తారు. మీకు స్తోత్రాలు. మా ప్రభా మీరు అనుగ్రహించిన దివ్య గ్రంథంలో ఉండి కొన్ని మాటలు ధ్యానించినట్టుగా ప్రార్థన కొరకై మీ పరలోక సింహాసనం నుంచి మీ తేటైన మాటలను నా కొరకై మా కొరకై వెల్లడపరచండి. నేనైతే నిష్ప్రయోజక దాసునయ్యా, కేవలం నీ నోటికి బోరగ మాత్రం ఉపయోగించుకొని మీరే మహిమ పొందండి. కనిపించని అంధకార శక్తులను మా ప్రభావ మీ నామపేట బంధిస్తూ మీ అధికారాన్ని, మీ శిరసత్వాన్ని, మీ నాయకత్వాన్ని, మీ ప్రభుత్వాన్ని, మీ తెరవణ ఆకాశాన్ని కోరుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ యేసుక్రీస్తు వారి నామపేట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ముఖ్యంగా దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఈ కీర్తన 20వ అధ్యాయము మరి ఈ దావీదు రాసిన ఒక ప్రవక్త ఒక ఆయన రాస్తాడు. ఏం రాస్తాడంటే మరి యుద్ధానికి పోయేటప్పుడు ముందుగా వ్రాయబడిన కీర్తన అంటే ఇది, అంటే చేయవలసిన ప్రార్థన. కాబట్టి నిజంగా చెప్పాలంటే ఇది 20వ కీర్తన ఆ విధంగా చెప్తుంది. 21వ కీర్తన ఏం చెప్తుందంటే కృతజ్ఞతాస్తుతి. యుద్ధం నుంచి విజయం పొందిన తర్వాత కృతజ్ఞతాస్తుతి గురించి మాట్లాడుతుంది 21వ అధ్యాయం. కాబట్టి 20వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అంతా ప్రార్థన గురించే రాయబడి ఉంటాం. అంటే ఆత్మీయంగా మనం గమనించే సత్యం ఏంటంటే
మంది కూడా ఆత్మీయ యుద్ధం. దాని గురించి ఒక మాట రాయబడి ఉంటాం. ఏం రాయబడింటే 2 కొరింథీ పత్రిక మరి 10వ అధ్యాయం 4, 5, 6 వచ్చాను. ఒక చదవండి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4, 5, 6 వచ్చినారు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలన మేము ఈ తర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరచినట్లు సమస్తమైన అవిధేయతను ప్రతిదండన చేయుటకు సిద్ధపడి. చూసారా పిల్లలు, ఇక్కడ చూస్తే మనము మరి వారికైతే భౌతికమైన యుద్ధం సంభవించి ఉండొచ్చు. అయితే ఆ యుద్ధానికి పోయే ముందర ఇట్లాంటి ప్రార్థనలు దావీదు చేస్తుండొచ్చు. అయితే ఇప్పుడు ఆత్మీయంగా మనం సాగిపోతున్నాం. మన జీవితంలో అనుక్షణం యుద్ధమే. నిజంగా చెప్పాలంటే క్రైస్తవునికి ఎప్పుడు యుద్ధమే. మరి ముఖ్యంగా విశ్వాసకి మరి ఇంకా ఎక్కువ పోరాటం ఉంటుంది. ఎంత పోరాటం అంటే మరి లోకం మనకు విరోధమైంది. మన శత్రువులు మరి 4 విధాలుగా ఉంటారు. మొట్టమొదటిగా మనం అనుకుంటాం మన శత్రువులు మన సహోదరులు, మన సహోదరులని. మన సహోదరులు కానే కాదు. మరి ఎవరు అంటే దేవుని వాక్యం రాయబడిన మాట ప్రకారం చూస్తే చూడండి, దేవుని వాక్యం రాయబడిన మాట ప్రకారం చూస్తే మరి చూడండి, సాతాను ఎంత భయంకరమైన వాడు. మరి మత్తయి సువార్త 17వ అధ్యాయం 20-21 చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20-21 వచ్చినారు. మీకు ఆవగింజంత విశ్వాసము నేనేలా ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడ పొమ్మను కానీ అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ చూస్తే ఒక చాంద్ర రోగం పట్టినవాడు, నిజంగా చెప్పాలంటే ఒక రోగంతో రోగస్తుడైన వాడు మరి శిష్యుల దగ్గర తీసుకొస్తే ఆ అపవిత్రాత్మ అతనిలో ఉంటుంది. ఆ అపవిత్రాత్మను తొలియడానికి ఉరికాయి. అతనితో వారి శిష్యులు దాన్ని ఎల్లగొట్టలేకపోయారు. అయితే ఎందుకు కారణం అంటే ఆ అపవిత్రాత్మ మొట్టమొదటిగా చూస్తే ఎలాంటి బలమైన వాడంటే చూడండి, మరి వాడు ఒక సమూహం లాంటివాడు. నిజంగా ఆ సమూహము మరి ఎవరిలో ప్రవేశించిందంటే ఆ చంద్రరోగం పట్టిన వాళ్ళలో ప్రవేశించి వాడిని అగ్నిలోనూ నీళ్ళల్లోనూ ఆయా విధాలు తోసేస్తూ వచ్చింది. కాబట్టి అలాగే ఆత్మీయ జీవితంలో మనల్ని కూడా కొన్నిసార్లు కొన్ని పర్యాయాలు మరి అపవాది కృంగదీసేదానికి ప్రయత్నం చేస్తూ వస్తాడు. ఎవరొకరిలో ప్రవేశించుంటాడు. కాబట్టి దాన్ని పారదోలాలంటే మనకేం కావాలా, ఎలాంటి ప్రార్థన చేసేవారు ఉండాలంటే అంటాడు ఆవగింజంత విశ్వాసం గురించి మాట్లాడుతూ వస్తాడు. విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నాం, సందేహం లేదు, మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అంటే ఆవగింజంత విశ్వాసం అంటే పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ప్రార్థన చేసేటప్పుడు సంపూర్ణంగా మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయం రాస్తూ వస్తాడు. 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. యాకోబు పత్రిక జేమ్స్ చాప్టర్ 1:5. అమ్మా, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉండేలా అతను దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతని అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసం, ఇది పరిపూర్ణమైన విశ్వాసానికి సంపూర్ణం సాదృశ్యం. కాబట్టి మరి సందేహింపక మనం ఏం చేసినప్పుడు కూడా మనం నిజముగా విశ్వాసం అంటే దాని అర్థం ఏంటంటే మరి మన పితరులైన వారు విశ్వాసంతో పరిపూర్ణంగా అడుగుతూ వచ్చారు, వారు సదరించుకుంటూ వచ్చారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి, ప్రతి కార్యాన్ని కూడా ఆ విధంగా సదరించుకుంటూ వచ్చాడు. ఎన్నో విషయాల్లో నిజంగా చెప్పాలంటే మరి ఐగుప్తుకి వెళ్ళాడు తెలియక, పొరపాటున ఐగుప్తుకు పొమ్మని దేవుని దగ్గర విచారించింటే బాగుండు. కారణం బట్టి చాలా అక్కడ అబద్ధం ఆడాల్సి వచ్చింది. అక్కడ నష్టపోయిన తర్వాత తిరిగి దేవుడే జోక్యం చేసుకుని అక్కడి నుంచి విడిపిస్తాడు. అంటే ప్రార్థన యొక్క శక్తి ఎంత ప్రభావం గుర్తుపెట్టుకోండి. తన పొరపాటు ఒక విధంగా చెప్పాలంటే సహోదరే కాదనడం రిబెకా విషయంలో. అయితే అక్కడ ఆ విషయంలో మాత్రము మరి ఆ అబద్ధమే. కాబట్టి అక్కడ ఆ చిన్న పొరపాటుకి మరి ఏం జరిగింది, అబ్రాహాముతో పాటు ఏమొచ్చినాయి,
సారముతో పాటు విశ్వాసం సంపాదించుకున్నప్పుడు కూడా ఏమొస్తా వచ్చింది? లోకం వచ్చింది. ఈనాడు చాలామంది విశ్వాసంతో మనం అడిగిన వాటిలో పాటు ఏం తెచ్చుకుంటున్నామంటే లోకాన్ని ఆశిస్తూ ఉన్నాం. లోకం తెచ్చుకునే వారికి ఉంటున్నాం. దానివల్ల నష్టపోయేవారు ఉంటున్నాం. ఆత్మీయ జీవితంలో అపవాది అనేక పర్యాయాలు మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి మరి కాసుకొని ఉంటాడు. దాన్ని జయించడానికి ఒకటే సొల్యూషన్ ఏంటి? విశ్వాసంతో, అంటే పరిపూర్ణమైన విశ్వాసం. అంటే మరి భక్సం గారు చెప్తారు, నువ్వు సామాన్యమైన విశ్వాసం ఉంచితే నీకు రక్షణ. రెండవదిగా చూస్తే విశ్వాసంలో మరి జీవంతో కూడిన నిరీక్షణతో కూడిన విశ్వాసం కలిగి ఉంటే ఎలాంటిదంటే పరలోకం. తర్వాత మరి పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటే నీవు అపవాదిని అవలేలగా జయించవచ్చు, నువ్వు కానీ నేను కానీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వాస్తవం. కాబట్టి విశ్వాసం అంటే మనం ఏదో విశ్వాసం అంటే ప్రభుని నమ్ముకున్నాం, రక్షణ పొందినాం, మన భక్తులైపోయినాం కాదు. అది దాన్ని సాధన చేస్తూ వస్తే, దాన్ని కార్యసాధన చేస్తూ వస్తే, అవిశ్వాసంలో ఎక్సర్సైజ్ చేస్తూ వస్తే మనం ఏం చేస్తూ వస్తాం? విజయం పొందుతూ వస్తాం. ఇంకా చెప్పాలంటే పరిపూర్ణమైన విశ్వాసంలోకి వస్తే అపవాదిని పూర్తిగా ఓడించగలుగుతూ వస్తాం. కాబట్టి ఆత్మీయులే ఈ సత్యాన్ని గుర్తిరుగుతూ వస్తారు. ఎంతోమంది ఆదివారం వస్తారు. అయితే సంఘ ప్రార్థన కొరకే వచ్చే ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మీరు చాలా ధన్యులు, మనం చాలా ధన్యులం. అంటే అంతో కొంత సంపూర్ణ విశ్వాసాల పరిమితులకు చెందిన వారం. ప్రభుత్వం మాట్లాడడానికి కొరకై ఆసక్తి. కాబట్టి పట్టుదలతో కొనసాగే వారిని కోరబడతా ఉన్నాం. కాబట్టి మొట్టమొదటి చూస్తే విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. తర్వాత ఇక్కడ చూస్తే విశ్వాసతో పడిన అపవిత్రాత్మలు వెళ్ళగొట్టబడి ఆ బిడ్డడు స్వస్థపరచబడతాడు. కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం, ఆవగించేంత విశ్వాసంతో మనం ప్రార్థించాలి. ఏమాత్రం సందేహం లేకుండా అడగడమే పరిపూర్ణత. సందేహం పెట్టుకొని ఇది అవుతుందో అవదో, అవుతుంది కాతో, మరి చేస్తామో చేయలేమో అనుకుంటే అంతా సొన్నే, ఏం జరగదు. జవాబు రావడానికి ఆటంకాలు వస్తాయి. ఒక కార్యం చేసినప్పుడు తప్పనిసరిగా ఆటంకాలు వస్తాయి. రాకనోడు ఏ కుటుంబంలో పెట్టుకోండి, ఏ వ్యక్తులు కానీ, మరి సంఘంలో కానీ, సమాజంలో కానీ ఒక కార్యం చేస్తున్నప్పుడు ఆటంకాలు వస్తాయి. వాటిని అధిగమించడానికి పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ప్రార్థించవలసిన వారిగా ఉంటున్నాం. తర్వాత రెండవదిగా చూస్తే సైతాను ఎలాంటి వాడని చెప్తూ వస్తాడంటే, మార్క్సు వార్తలో 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూస్తే మరి వాడు తిష్టేసి కూర్చుంటాడట. ఎలాంటి వాడు? సాతాను సామాన్యుడుగాడు. నువ్వు కొంచెం అవకాశం ఇస్తే వాడు తిష్టేసి కూర్చుంటాడు మన హృదయంలో. అందుకే సేనాబట్టిన దెయ్యంగలనోడు, నిజంగా చెప్పాలంటే చదవండి అన్నమాట మార్క్స్ వార్త. ఆయన గెరాసేన సముద్రాంతరణ ఉన్న గెరాసేన దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగ్గానే అపవిత్రత్వ పట్టినవాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వారి సమాధుల్లో వాసం ఎంత భయంకరుడో చూడండి. వాడు సాతానుడు మరి ఎంత భయంకర వ్యక్తి అంటే, మరి సమాధుల్లో నివసించేవాడు వాడు వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు? మరి అనేక విధాలుగా తను గాయపరచబడ్డాడు. నిజంగా ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసి అనేక విధాలుగా గాయపరచబడి, బాధపరచబడి, మరి నిజంగా నిరుత్సాహపరచబడి, లాస్ట్కి హోప్లెస్గా జీవించడానికి ఆస్కారమయ్యేటట్టుగా బాధించేవాడుగా ఉంటా ఉన్నాడు. అయితే యేసుప్రభువారు మనకు అనుకరించిన ఆధిక్యత ఏంటంటే, చదవండి, దాని మీద జయం పొందడానికి వాడి 7వ అధ్యాయం, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 24వ వచనం, 24వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదేశుల ప్రాంతములకు వెళ్ళి ఒక వింట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండా వాళ్ళని కోరిన కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక తల్లి ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదులు పడిను. ఆ స్త్రీ సురోపెనిక వంశమందు పుట్టిన గ్రీస్ దేశస్తురాలు. ఆమె తమ కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయన వేడుకొనెను. ఆమెను చూచి పిల్లల మొట్టమొదట తృప్తి పొందిన తర్వాత పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయతగదు. అందుకామె నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లల పడవే రొట్టె ముక్కలను తినును కదా అని ఆయనతో చెప్పాను. అందుకైన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తె నిన్ను
వదిలిపోయినని ఆమెతో చాలండి. కాబట్టి దేవుని వాక్యలో చూస్తే రెండవదిగా మనం చూస్తున్నాం, తిష్టేసిన ఈ సైతాను దూరం చేయాలంటే మరి చాలా మట్టుకు మనల్ని గాయపరిచి నిజంగా చెప్పాలంటే గెరాసేన దేశస్తుడు ఆ దెయ్యం సేన అంటాడు. 2000 దెయ్యాలు, ఒకటి రెండు కాదు. నేను చెప్తా ఉంటాను అప్పుడప్పుడు. ఏం చెప్తా ఉంటా అంటే మామూలుగా నేను కూడా పూర్వం పితరులు చెప్తా ఉంటే ఆలకించాను, గమనించాను. మామూలుగా ఒక దెయ్యం మనలోంచి బయటికి పోతే అది 7 దెయ్యాలను ఎంట పెట్టుకొని వస్తుంది. ఎక్కడికి? మన కాడికి. మనం ఖాళీగా ఉన్నామనుకోండి, మన లోపల దూరి ఏం చేస్తుంది? 7 దెయ్యాలతో మరి ఒక్కొక్కరిలో 7 దెయ్యాలు పనిచేయడం కాసుకొని ఉంటాయి బయట. ఒక దెయ్యం బయటికి పోయింది, మన మారు మనసు పొంది ఒక సైతాన్ని పోయింది. అయితే 7 దెయ్యాలు వచ్చి ఉంటాయి. ఇక్కడ కూర్చున్న వారు లెక్క పెట్టుకుంటే 7 దెయ్యాలు లెక్క పెట్టుకుంటే ఒక్కొక్కరు లెక్కనెత్తుకుంటే కాబట్టి ఎంతమంది ఉంటాం? ఒక 300 మంది వేసుకుందాం. 300 ఇంటూ 7 ఏం పలకరు 2000 100. కాబట్టి ఇలాగా 2100 దెయ్యాలు బయటకు కాసుకొని ఉంటున్నాయి. మనం మాత్రం కొంచెం అవకాశం ఇస్తే, అంటే దీనత్వం. దీని విషయం ఏంటంటే మరి ఈ దెయ్యాన్ని, ఈ సేన పెట్టిన దెయ్యాన్ని ఎల్లగొట్టడానికి ఒకటే సొల్యూషన్. ఆమె చేసిన ప్రార్థన ఎలాంటి ప్రార్థన తెలుసా? దీనత్వంతో కూడిన ప్రార్థన. దీనురాలుగా ప్రార్థన చేస్తూ వచ్చింది. యజమాని తట్టు ఏ విధంగా అయితే దాసుడు చూసి దీనంగా ప్రార్థన చేస్తాడో, యజమానురాలు తట్టు చూసి ఏ విధంగా దాసురాలు చూసి దీనంగా ప్రార్థన చేసి అడుగుతుందో, అలాగే మనం కూడా మన ప్రభుని వయసు యేసుక్రీస్తు వారి వైపు చూసి ఆమె అడుగుతుంది. ఎంత దీనంగా తెలుసా? ఆయన అంటాడు, మరి పిల్లల రొట్టెలను తీసి కుక్క పిల్లలకి వేయకూడదంటే మనకేమొస్తుంది? రోసం వస్తుంది. కుక్క పిల్లవా మేము అంటాం. అయితే ఆమె అంటది, ఏమంటది? అయ్యా, మరి పిల్లలు తిన్న రొట్టె ముక్కలు బల్లా కింద పడతాయి కదా, ఆ రొట్టె ముక్కలు తింటాయి కదా అంటే ఎంత దీనత్వం చూడండి ప్రియులారా. మన ప్రార్థనలో ఈ దీనత్వంతో కూడిన ప్రార్థన జీవితం ఉందా? ఎవరిని తృణీకరిస్తే, ఎవరిన మాట్లాడితే రివర్స్ మాట్లాడతాం, కానీ కొంచెం తగ్గి కొంచెం ప్రార్థన చేస్తే ఎంత విజయం పొందుతాం. చాలా పర్యాయాలు ఈ సత్యాన్ని గుర్తెరగనే ఆ సైతాన్ శక్తుల్ని జయం పొందలేకపోతాను, సేనాబట్టి దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నాం. కాబట్టి ప్రార్థన యొక్క శక్తి మొట్టమొదటిది విశ్వాసంతో, పరిపూర్ణ విశ్వాసంతో ప్రార్థించాలి. రెండవదిగా ఏం ప్రార్థన చేయాలి? దీనత్వంతో కూడిన ప్రార్థన. ఎంత దీనత్వం గోజాడుతూ ఉంది. అయ్యా, మరి పిల్లలు బల్ల మీదకి పడి పిల్లలు రొట్టె ముక్కలు, ఆ రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదంటే ఎంత స్థితో. అప్పుడు ప్రభువే కదిలించబడ్డాడంట. మన ప్రార్థన ద్వారా ప్రభు కదిలించబడుతున్నాడా? మన ప్రార్థన చేస్తే తిడతా ఉంటాం. ఏది? ప్రార్థనలోనే ఉద్దేశపూర్వకంగా ప్రార్థన చేస్తాం. వాడు పోవాలి ప్రభా, ఈడు పోవాలి ప్రభా, ఈ నాశనం కావాలి ప్రభా, అది కాకూడదు ప్రభా, ఇది కాకూడదు ప్రభా. ఎట్లా ప్రార్థన దేవుడు ఆకిస్తాడు? అది ప్రార్థనలు పడుతుందా? లోకస్తుల కంటే అన్యాయంగా చేస్తూ ఉంటాం పిల్లరా. అలాంటిది కాదు. ఒకసారి అరవింద్ గారు కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, మరి సేవకుల మీటింగ్లో ఒక ఆయన రోజు ఒక ప్రార్థన చేస్తానంట. మీరేమో దంచి పడేస్తారు ఫుల్ పిట్ తీసుకొని, మేమేమో కింద కూర్చొని దంచి పడేస్తామని చెప్పినారంట. అంటే ప్రార్థనలు ఏంటి? మరి ఆ దంచి పడేయమని కాదు చెప్పింది, మేము దంచడానికి కాదు వచ్చింది. ఇక్కడికి కేవలం దేవుని వాక్యం ఏదైతే చెప్పారో ఆ వాక్యం కొన్ని గంటల సేపు ధ్యానిస్తే దొరికింది వాక్యం. ఊరికే అనాలోచన చెప్పరు. కాబట్టి నువ్వు తీసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మరి ఆ దురాత్మల సమూహాన్ని పారదోలడానికి మనం కూడా పవర్ కలిగి ఉండాలంటే దీనత్వంతో కూడిన ప్రార్థన జీవితం. ఆ ప్రార్థనకు ప్రభావం ఒకవేళ లోకానికి వెరితనంగా ఉండొచ్చు, పర్వాలే, ఏం కాదు. అది శక్తి కలిగిందే. సువార్త శక్తి కలిగినట్లుగా ప్రార్థన కూడా పవర్ఫుల్గా ఉంటుంది. దీనత్వంతో కూడిన ప్రార్థన. ఆమె అడుగుతానే, నీ కుమార్తె స్వస్థపరచబడింది, దెయ్యాలు పోయినాయిపో అంటేనే ఆమె ఇంటికి పోతుంది. పోయిన తర్వాత చూడండి, అమ్మ చదువమ్మా. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండేటియు దయ్యము వదిలిపోయి ఉంటాయో చూశారండి. ఇలాంటి శక్తి మనకు కావాలి. ఇది కావాలంటే మొట్టమొదటిగా మనం ఏముండాలా? విశ్వాసంతో ప్రార్థన చేసేవారంగా ఉండాలా, పరిపూర్ణ విశ్వాసంతో. రెండవదిగా దీనత్వం ఉండాలి. రక్షణ పొందిన తర్వాత ఈ దీనత్వాన్ని మనం ధరించుకోవాలి, వస్త్రాన్ని. ఈ వస్త్రం, ఆ దీనత్వంతో వస్త్రం ధరించుకొని పైకి మాత్రం దీనులుగా దొంగ వేషాలు వేసేయడం కాదు. చాలామంది ఉంటారు, చాలా నాకు అసలు ఎవరులాగా గిబియోనిలాగా వస్తారు, గిబియోనిలాగా నటన చేస్తారు. అట్లా చేయకూడదు. అది కాదు దీనత్వం అంటే. లోపట అదే అంటాడు పేతురు రాస్తాడు. ఏం రాస్తాడంటే, లోపల అంతరంగంలో ఏముండాలంట? సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయలంకరణ. ఆ దీనత్వంలోకి రావాలి. ఎప్పుడైతే ఆ దీనత్వంతో మనం ప్రార్థన చేస్తూ వస్తామో, యజమానుడిని గుర్తెరిగి ప్రభు పాదాల దగ్గర పడతామో దీనులమై,
ఆయన తప్ప మనకు ఆస్కారం లేదని ఎప్పుడు పడతామో అప్పుడే దేవుడు జవాబు ఇచ్చేవాడు ఉంటూ వస్తాడు. కాబట్టి అట్టి ప్రార్థన చేస్తే సేనా బట్టిన దెయ్యం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి 2100 ఉన్న దెయ్యాలు మామూలుగా 300 మంది కూడుకుంటే ఇప్పుడు మనం 1500 కూడతాం ఆదివారం. ఎన్ని దెయ్యాలు చెప్పండి మీరే? 1500 ఇంట్లో అది 2000 అనుకుందాం, లేకపోతే 3000 అనుకుందాం. 3000 ఇంటి ప్లస్ ఇంటూ 7 పెట్టుకుంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మన దీనత్వాన్ని మనం ఎప్పుడైతే కనపరుస్తూ వస్తామో అప్పుడు ఈ లోకస్తులు మార్చబడతా వస్తారు. లేకపోతే మనమే ఏం చేస్తామంటే కలవరపరుచుకుంటూ వస్తాం ఒకరినొకరు. అంతే. ఈ సోషల్ మీడియా కూడా ఎవరు తెలుసా? ఎవరిది ఇది? యూట్యూబ్ కానీ ఈ సోషల్ మీడియా కానీ ఎవరిది? మనం అనుకుంటున్నాం చాలాసార్లు. నేను ఒకసారి చెప్పిన ఎప్పుడు ఒక స్థలంలో ఇక్కడే హెర్మన్లో ఏం చెప్పింది తెలుసా? అది సైతాను వాడే పరికరం. మనం అనుకుంటా ఉన్నాం ఏదో కోవిడ్ అప్పుడు వాడుకున్నాం, కానీ తర్వాత ఏమైపోతా ఉందంటే అది దాని ద్వారా చాలా విమర్శలకు వచ్చేస్తూ ఉన్నాయి. కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. సంఘాలు పాడైపోతూ ఉన్నాయి. సహోదరుల మధ్య ఐక్యతలకు రావాల్సిన బదులుగా అనైక్యతలకు వచ్చేస్తూ ఉన్నారు. అనేక కలవరాలు కారణమవుతా ఉంది. కాబట్టి సాతాను పట్టిన వారిని విడిపించి వారిని బతికించుకోవాల్సింది పోగొట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇంకా చంపేసుకుంటా ఉన్నాం. అనేక మంది సాతానుకు చెరగా అప్పగిచ్చేస్తూ ఉన్నాం. కాబట్టి చివరి దినాల్లో దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, మనం ప్రార్థన చేయకమునుపు మనం దీనత్వంతో కూడా ప్రార్థన చేస్తున్నావా? దీనత్వంతో కూడా ప్రార్థన నువ్వు చేస్తే సాతానే పారిపోతాడు, వాడు వదిలిపెట్టిపోతాడు, నిన్ను బ్రతిమలాడుకుంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకో. 3 ఏమంటాడు చూడండి, దేవుని వాక్యం రాస్తాడు. ఏమంటాడంటే సాతాను దేవునికి మానవునికి ఇద్దరికి శత్రువే అంట. చూడండి, దాని గురించి ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43-45 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43-45 వచనాలు. ఆ అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరులోన చోట తిరుగుచుడును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెలుగుననుకుని వచ్చి ఆయనట ఎవరు లేక ఊడ్చి అమర్చింట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైనా మరి 7 దెయ్యాలు తీసుకొస్తుందంట. భయంకరం. కాబట్టి దేవుడేమో మనల్ని పరిశుద్ధాత్మ నిలయంగా మన హృదయాన్ని మనల్ని చేయాలని కోరుకుంటూ ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నాం? మనలోంచి బయట వెళ్ళిన సైతాను ఒకటి పోయింది, అది 7 దెయ్యాలు పట్టుకొని వచ్చి మనల్ని ఏం చేస్తే తిరిగి కృంగదీసేదిగా ఉంటా ఉంది. కాబట్టి దేవునికి విరోధంగా మరి మీకు ప్రసాద్ హృదయం అనే బుక్ ఉండేది, దాన్ని చదివితే మంచిది. ఇప్పుడు మర్చిపోతూ ఉన్నాం చాలామంది, ఎందుకంటే సువార్త ఇచ్చేవాళ్ళం. ప్రసాద్ హృదయం అనే ప్రసాద్ హృదయం బుక్లో మరి తన హృదయం దేవుడి కొరకు తెరిచినప్పుడు యేసుప్రభువు లోపల ప్రవేశించినప్పుడు ఆ సైతాన్ శక్తులకు సంబంధించినవన్నీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత అతడు ఏ విధంగా ఆత్మీయంగా జీవించి ప్రభు కొరకే బతికేంత వరకు కరెక్ట్గా ఉంటాడు. అయితే వాక్యం చదవకుండా, సహవాసానికి రాకుండా, ప్రార్థన జీవితం లేకుండా, మరి ఆ విధాలుగా దేవుని కార్యాల్లో సాగకుండా తను దూరంగా ఉండి నేను చాలా నీతిమంతుడిని, నేను చాలా భక్తిపరుడిని సాగిపోతూ ఉంటే ఆ వ్యక్తిలో ప్రవేశించేది తిరిగి ఏం చేస్తుంది? అది ఇల్లు వీడ్చి మరి శుభ్రంగా ఉంటూ చూచి మరి 7 దెయ్యాలు తీసుకొని వచ్చి లోపల ప్రవేశించే ప్రకారంగా సైతాన్ వారిలో తిరిగి ప్రవేశించేదిగా ఉంటుంది. కాబట్టి ఈ సైతాన్ యొక్క శక్తిని, అంటే మూడవదిగా దేవునికి మానవునికి విరోధమైన ఈ సైతాన్ శక్తిని జయించడానికి మనకే ప్రార్థన జీవితం ఉండాలా అంటే దేవుని వాక్యం రాయి ఉంటా ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయము, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. గుర్తుపెట్టుకోండి పిల్లరా, యథార్థంగా మనం ప్రార్థించాలి. యథార్థంగా ప్రార్థించడం అంటే ప్రభా వాడు చేస్తున్న తప్పు, వీడు చేస్తే తప్పు అని కాదు చెప్పాల్సిన పని లేదు, లేకపోతే ఈమె చేస్తే తప్పు అని చెప్పాల్సిన పని లేదు. నీ పిల్లలు ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పుని గురించి ఏం చేస్తావు? బయట పోయి చెప్తావా? సమాజంలో బోరబెట్టి కేకేస్తావా? రహస్యంగా గదిలో పిలిచి చక్కగా కూర్చోబెట్టి చెప్తావుగా, దండిస్తావుగా? ఇది చేయడం తప్పు, ఇది రాంగ్ అంటావే, మరి సమాజంలోకి వచ్చి ప్రార్థన చేస్తావు? ఆ విషయం అది రహస్యంగా యథార్థంగా పోరాడే సమయం. ఎవరు సమయం దొరికిన కొలది ఇలాంటి శక్తి సైతాన్ శక్తులు కనబడితే మనము రహస్యంగా పోరాడి వాటిపైన విజయం పొందవలసిన వారుగా ఉంటా ఉన్నాం. చాలా పర్యాయాలు యథార్థంగా ప్రార్థించమంటేనే ఇంక కేకలేస్తాం ఎక్కడ మందిరంలో కూర్చొని. ఏం చేస్తాం? ప్రభా ఇది వాడు తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు ప్రభా, ఇది క్రమం కాదు ప్రభా, అది ప్రభా. ఎప్పుడు చేశారు? మన సంఘం ఆరంభించినప్పటి నుంచి కూడా ఆ ప్రభావం లేదు. మీరు చూడండి, ఎన్ని క్యాసెట్ పెట్టుకునేనండి మన సహవాసంలో. శరీరానుసారాలు వచ్చిన తర్వాతనే అలాంటి ప్రభావం వచ్చింది.
కాబట్టి శరీరానుసరణ మనసు దేవునికి ఇష్టమైనది కాదు. కాబట్టి శరీరానుసరణ ప్రార్థన దేవునికి ఇష్టమైనది లేదు. కాబట్టి యథార్థవంతుల ప్రార్థన అంటేనే గుర్తుపెట్టుకోవాలి. రహస్యంగా నువ్వు గుర్తుపెట్టుకొని ఎంతో ప్రభుతో గడపాలి. కనీసం రోజుకొచ్చి 24 hours దశభాగం ఇస్తున్నావు ముందు ఈ ప్రార్థనలో. పతోడు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు అంటే ఇది కాదు, ఇది చేసి కరెక్ట్ కాదు, అది కాదు, ఇది కాదు. ఒక గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కరెక్ట్గా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దశభాగం దేవునికి ఇస్తున్నావా సమయంలో. నీ డబ్బు నాకు అవసరంలే, నీకు వచ్చిన రాబడి మాకు అవసరంలే. నువ్వు దేవుని భాగం దేవునికి అంటే సమయం ఇస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చాడే, ప్రభుతో కనిపెడుతున్నావా? ఆ సమయం కనిపెట్టి యథార్థంగా ప్రభుతో ఎట్లా సాధ్యం కాదో చూద్దాం. ఎన్నో సంగతులు మేము చెప్పగలను. నేను ఒక స్థలంలో మరి సైతాన్తో పక్కగా పోరాడాల్సిన పరిస్థితి. 6 నెలలు పోరాడా, ఒకరోజు 2 రోజులు కాదు. చాలా మంచి పేరెండగలిగిన సంఘం అది. మళ్ళీ మంచి సేవకులు సేవ చేసే స్థలం అది. మంచి దైవజనులు పాటుపడిన స్థలం అది. అయితే ఆ స్థలంలో ఒక 6 నెలలు నిజంగా పోరాడితే భయంకరంగా శరీరంలో పోరాడిన తర్వాత దేవుడు విజయం ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఈ పోరాట పైన విజయం పొందడానికి యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం అంట. అట్టి ప్రార్థన చేద్దామా? తర్వాత 4వదిగా చూడండి, అప్పుడే మనము ఈ దేవునికి మానవునికి శత్రువైన ఈ సాతాను కూలదోయగలం. తర్వాత చూడండి 4వదిగా చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12 verse 31. ఇప్పుడు ఈ లోకములకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన అందరిని నా యొద్దకు ఆకర్షించుకుందరు. కాబట్టి చూస్తే ఇప్పుడు 4వదిగా మనం గమనించడితే శత్రువు ఎలాంటి వాడంటే మనకు గుడితనం కలిగి చేసేవాడు. వాడి ప్లాన్ అది. అందుకే 2 కొరింథీ 4:4లో ఒక మాట అంటాడు. 2 కొరింథీ 4:4లో దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపుకున్నట్లు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనం కలిగి చేస్తూ ఉంది. కాబట్టి ఈ సైతాన్ ఎంత భయంకరమైందో చూడండి. కొంచెం అవిశ్వాసం వచ్చిందనుకో వారికి గుడితనం కలిగి చేస్తూ ఉంది. ఆ గుడితనంతో ఎంత నష్టపోతున్నాం మనం. వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబం కావచ్చు, సమయం, డబ్బు, అంత జ్ఞానం, మరి తలాంతులు అన్నీ పోగొట్టుకుంటున్నాం. ఎంతో వ్యర్థమైపోతూ ఉంది. కాబట్టి ఈ సైతాన్ యొక్క శక్తిని జయించడానికి 4వది ఏంటంటే క్షమాపణతో కూడిన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఏ జీవితం? క్షమాపణతో కూడిన ప్రార్థన జీవితం. ఏంటి ఆ క్షమాపణతో కూడిన ప్రార్థన జీవితం అంటే లూకా సువార్త మరి 23వ అధ్యాయం 34వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ప్రార్థన నేర్పించాడు మనకు. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. కాబట్టి వీరేమి చేయుచున్నారో వీరెరగరు, వీరిని క్షమించు. మనం చేస్తాం అట్లా? క్షమించలేం. ఎంత కఠినమంటే ఎందుకు? భార్యాభర్తలే వారు ఎంతో ప్రమాణాలు చేసి అని తీర్మానం చేసుకున్నారు. చిన్న విషయాల్లో ఒకరినొకరు క్షమించుకునే విషయంలో క్షమించుకోకుండా సాతాను భయంకరంగా అడ్డపెట్టి భయంకర విధానం చేస్తూ ఉంది. మరి కుటుంబంలో తండ్రుల మధ్యలే వాళ్ళు ఎంతో తల్లి పిల్లల మధ్యలోనే ఎంత పోరాటం పెట్టి కలవరపరుస్తూ ఉంది. మరి సమాజంలో కూడా అలాగే చేస్తూ ఉంది. ఎంతో ఆత్మీయ గ్రహింపుతో ఉన్నవారిని సైతం కూడా మోసపుచ్చి చేస్తూ ఉంది. అయితే వాని యొక్క మోసం నుండి తప్పించుకోవడానికి కొరకాయ మనం ఏంటి ప్రార్థన చేయాలంటే క్షమాపణతో కూడిన ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు వారు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరిని క్షమించు. ఒకసారి అట్లా అంటే ఎంత బాగుంటుందో. మనం అందరం కూడా ఈ విషయంలో మనం పోవాలంటే చాలా కష్టమే. ఇదే సిలువలో వెళ్ళినప్పుడు ఆయన సిలువలోనే ఆ మాట పలుకుతున్నాడు. మనం వెళ్తున్న మార్గంలో సిలువ మార్గం ఉంటుంది. కొన్నిసార్లు పోరాటాలు ఉంటాయి, కొన్నిసార్లు నిష్కారణంగా నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. మరి వాటిలో మనం ఏం చేయాలా? ఈ విధంగా మనం క్షమిస్తే మన ఆత్మీయత ఏమి ఇది కాదు, మన ఆత్మీయులంగా ఉన్నత స్థానానికి వెళ్ళిపోతాము. శత్రువు బంధించేస్తాం తెలియకుండానే. ఈ ప్రార్థన మనం చేసేవారం 4వదిగా. మరి శత్రువును బంధించే ప్రార్థన 4వది ఏంటంటే ఇది గుడితనం కలిగి చేసే సైతాన్ని బంధించాలంటే మనం క్షమాపణతో కూడిన ప్రార్థన ఎప్పుడు చేస్తామో అప్పుడే దేవుడు, పశ్చాత్తాపంతో ప్రార్థన మనం ఎప్పుడు చేస్తూ వస్తామో అప్పుడు దేవుడు ఇతరులకు గొప్ప కార్యం చేస్తూ వస్తాడు. చివరిగా 5వదిగా చూద్దామండి. దేవుని వాక్యంలో మనం గమనించినట్టే 5వదిగా చూస్తే ఒక మాట రాస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త
అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు కనపరచెదరు. ఇదిగో ముందుగానే చెప్పినాను కాబట్టి ఎవరನ್ನು ఇదిగో అరణ్యములో ఉన్నాడు నీవు మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇది లోపల గదిలో ఉన్నానని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనపడనో అలాగే మనుషు కుమారుడు రాకడ ఉండును. చూడండి, కాబట్టి మనుషు కుమారుడు రాకడలో అనేక మందిని ఈ అబద్ధ ప్రవక్తలు అబద్ధపు క్రీస్తులు ఏం చేస్తున్నారంటే తప్పుదారి బట్టి చేస్తూ ఉన్నారు. ఎంత తప్పుదారంటే సరళమైన స్థితిలో ఉండకుండా, ఆత్మీయంగా దేవుని వాక్యం చెప్పిన ప్రకారం నడవకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని వాక్యం అంటే అక్షరానుసారంగా జీవిస్తూ ఉన్నారు చాలామంది. అది తప్పు. దేవుని వాక్యం రాబడి ఉంటా ఉంది, ఆత్మయే జీవింపచేయును, అక్షరము చంపును. కాబట్టి ఆ ఆత్మను మనం కలిగి ఈ వాక్యం చదివినప్పుడు మనకు ఆత్మ సంగతులు బయటపడతాయి. చాలామందికి ఆ సత్యం తెలియక ఏం చేస్తారు అబద్ధం ఆడేస్తారు. రెండోది అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు సాధ్యమైతే ఏర్పరచమని వారు సైతం ఏం చేస్తుందంట మోసగించి తప్పుదారి బట్టి చేస్తారు. వాళ్ళు పరలోక రాజ్యం పోకూడదని ప్లాన్ వేస్తూ వస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితుల్లో అపవాది ఇంత భయంకరంగా చేస్తున్నప్పుడు మనం ఎలాగా ప్రార్థన చేయాలి, ఎట్లా ప్రార్థన చేయాలి ఈ విషయం తప్పించుకోవడానికంటే దేవుని వాక్యం తేటగా మాట్లాడుతూ వస్తాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, మీ పాపములను ఒకంతో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థ పొందినట్లు ఒకరి కొరకొకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. చూసారా పిల్లరా, నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై, మరి ఎంతో బలం కలిగి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంటే అట్లాంటి నీతిమంతులకు మనం చేతులెత్తి ప్రార్థన చేస్తే ఎంతో బలంతో ఉంటుంది. అప్పుడు అబద్ధ ప్రవక్తుల యొక్క మాటలు నమ్మం, అబద్ధపు క్రీస్తుల యొక్క మాటలు నమ్మం, మనం మోసపోం. ఒక నిజంగా చూస్తే ఈ ఏలియా నీతిమంతుడిగా ఉండి వర్షం కురవడదని చెప్పేశాడు. ఫస్ట్ ఎందుకు చెప్పాడు? ఊరికే చెప్పాడా? ఎందుకు 3.5 సంవత్సరం వర్షం కురవడదని చెప్పని ఎందుకు చెప్పినాడా? ఎందుకు చేయాలా ప్రార్థన? దేవుడు చెప్పినాడా? దేవుడు చెప్పాడు కూడా. ఎందుకు చెప్పాడు? వాళ్ళ యొక్క స్థితిని గమనించి ఆయన కోపం బాధ వచ్చి వారు సరిచేయబడతారని చూశాడు. 3.5 సంవత్సరం తర్వాత ఈ రాజుకు బుద్ధి రాలా, ఈ ప్రజలకు బుద్ధి రాకపోతే తిరిగి చాలా కష్ట పరిస్థితి. ఎంత భయంకర కష్ట పరిస్థితి అంటే మరి పశువులు సైతం కూడా ఆహారం లేకుండా చనిపోతున్నాయి. పసిపిల్లలు సైతం కూడా చాలా బాధాకరమైన పరిస్థితి. ఆ కరువు బహు భయంకర పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఇతను చూసిన తర్వాత మరి బాధతో తిరిగి దేవుని దగ్గరికి పోయేసి ఏమంటాడు తెలుసా? నీతిమంతుల ప్రార్థన తను ప్రారంభించాడు. తిరిగి ప్రభువా, మరి ఈ ప్రజలు ఇలా ఉన్నారు, ఎక్కడ నీళ్ళు లేవు, పశువులు చచ్చిపోతున్నాయి, ఏమి ఎరగలేవు కదా, నువ్వు కనికరించే దేవుడు. పసిపిల్లలు చనిపోతున్నారు, మరి వృద్ధులు చనిపోతున్నారు, ప్రభువా కనికరించవా, జ్ఞాపకం చేసుకోవా అంటే తన పరలోకపు దేవుడు తనతో మాట్లాడిన ప్రకారంగా ఏం పనివాడు చెప్తున్నాడు. అక్కడ మేఘం వస్తే చుడుపో, అరచేతంత మేఘం, ఒక అరచేతంత మేఘం రావడం చూస్తే అరచేతంత మేఘము ఆ ప్రాంతం అంతటిని చెరువులు గుట్టలు అన్నీ, ఆ చెరువులు అన్నీ, ఆ కుంటలు అన్నీ కూడా నింపబడినట్లుగా, ఎక్కడైతే మరి మరణం ఉందో అక్కడ జీవం వచ్చినట్లుగా చేస్తూ వచ్చాడు. అట్లాంటి ప్రార్థన మనం కూడా చేసేవారం కూడా కోరబడతా ఉన్నాం. పిల్లరా, ఇదంతా శత్రు పనిని గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికి మనం ఏం చేయాలంటే మనం ఒకరి మీద ఒకరు పడతాం, అదే తప్పు. లోకస్తులు పడతారు, మనం పడితే ఏం ప్రయోజనం? లోకస్తులు ఒకరి మీద ఒకరు పడతారు, అన్నదమ్ములే, ఒక తల్లి గర్భను పుట్టిన వాళ్ళే ఏం చేస్తారు? ఒకరి మీద ఒకరు పడతారు. నీ వల్ల నా కుటుంబం పాడైందిరా, నీ వల్ల నా జీవితం పాడైపోయిందిరా, నీ వల్లనే పాడైపోయిందిరా చెప్పి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ పిల్లలు శత్రుత్వం లోకస్తులు. అయితే మనము దేవుని పిల్లలు. అందుకే మేము సాతాను యొక్క తంత్రములను ఎరగని వారము కాము అని అపోస్తలుడు పౌలు చెప్తాడు. కాబట్టి పిల్లరా, మేము సాతాను యొక్క తంత్రం ఎరగని వారం కామంటే వాటిని ఎరుగుట్లో నిమగ్నమైనావా, లేకపోతే లోకస్తులాగా ఒకరి మీద ఒకరు పడుకుంటా ఉన్నామా? ఒకరి మీద ఒకరు కామెంట్లు, ఒకరి మీద ఒకరిది. ఎప్పుడిదే నీ కుటుంబ విషయంలో అలా చేస్తావా?
ముఖ్యంగా చెప్పుకుంటే. కొన్నిసార్లు నీ సొంత కడుపున పుట్టినవాడు నీకు శత్రువు అంటే దావీదు అబ్షాలోము చేసిన పనికి ఏం చేశాడు? వదిలిపెట్టిపోయాడు. తిరిగి తన రాజ్యం తనకు వచ్చేసింది. అట్లని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మరి అబ్షాలోము లాస్ట్కి ఎంతగా దావీదు ఎంత మంచి మనసు చూడండి. నానా అబ్షాలోము మాత్రం ఏం చేయొద్దు, వాడికి తెలియదు. అహితోఫెలు యొక్క ఆలోచన ద్వారా వాడు పాడయ్యాడు. తనకు తెలుసు ఆ జప్పల వాళ్ళకి. ఈయనేం చేశాడు? యోవాబు దొరికింది సాలని చెప్పని సంపేడబడేసినాడు. అదే తప్పు. ఆత్మీయ జీవితంలో ఒకరినొకరు చంపుకుంటూ పోవడానికి కాదు, ఒకరినొకరు బ్రతికించుకుంటూ పోవాలి, జీవింపజేసుకుంటూ పోవాలి. ఒకరు ఏదైనా మంచి పని చేస్తూ ఉంటే దానికి నువ్వు చేయు తెలియాలి, లేకపోతే ప్రార్థన చేయి చాలు. దేవుని కార్యమే కదా, దేవుని అక్కర కదా. ఒకవేళ పొరపాటు ఉంటే మరి సలహా ఇవ్వు ముందుగానే, తమ్ముడు ఇది కాదు ఇది చేసుకుందాం, లేకపోతే అన్న ఇది కాదు ఇది చేద్దాం సలహా. కానీ లేదు నువ్వు చేసేది రాంగ్ అని చెప్పనేసి కామెంట్ పెట్టుకుంటుంటే లోకస్తులకి మనకేం తేడా? నామకరణ క్రైస్తవులకి చెప్తా ఉంటే ఎప్పుడు చెప్పేవాళ్ళు, వాళ్ళకి మనకెక్కడ తేడా? కాబట్టి ఈ విషయంలో నేను గొప్ప భక్తులని కాదని పిల్లరా, నాలో చాలా బలహీనతలు ఉండేటివి ఇవన్నీ ఒప్పుకుంటా ఉన్నా. సిలువ కార్యానికి అప్పగించుకుంటే తప్ప ఈ జీవం మనం పొందలేం. దేవుడు మనతో మాట్లాడు. మీరు అనుకుంటారు ఒకవేళ దేవుడు ఈరోజు బైబిల్ చదివానండి నేను, నాతో దేవుడు మాట్లాడాడు ఇదో ఈ వాక్యం ద్వారా చెప్పండి. సోషల్ మీడియాలో వాట్సాప్లో పెట్టేవాళ్ళరా, తిరిగి రిటర్న్ పెట్టేవాళ్ళు కూడా. ఈ విషయంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యూట్యూబ్లో కూడా పెట్టుకుంటున్నావు కాదండి, వాస్తవం చెప్పు. దేవుని ఆత్మీయ సంగతులు బోధించు, ఆత్మకార్యాల కొరకు ముందుకు సాగు. దేవునికి సాయం చేస్తావు, నీకు ఉపయోగకరమైంది ఉపయోగించుకో. కాబట్టి ఈ చివరి దినాల్లో ఈ 5 విషయాలు చాలా ఉన్నాయి. నేను ధ్యానం చేస్తూ వస్తే నేను ఏడుస్తూ వచ్చా. ఎందుకు ఏడుస్తూ వచ్చానంటే పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క కార్యం దేవుడు జరిగిస్తూ వస్తాడు. అంటే ఏడుపు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇదేదో మరి ఎవరికో లెక్చర్ వేయడం కాదు. టీచరుడు బోధ చెప్తాడు, ప్రసంగతం కాదు. లేకపోతే ప్రొఫెసర్ కూడా చెప్తాడు, ఇంకా రీసెర్చ్ స్కాలర్స్ ఇంకా చక్కగా చెప్తారు. అది కాదు, నువ్వు ప్రభు పాదాలు చెంతబడి ప్రభు ఏం చెప్తున్నాడా, ఈ విషయంలో ప్రభు ఏం మాట్లాడుతున్నాడా, ఏం బోధిస్తున్నాడా, దాని గురించి గురిగా గమనించి 5 సంగతులు. మొట్టమొదటిది ఏంటి? హక్కులు చెప్పాలి. ఫస్ట్ పరిపూర్ణ విశ్వాసం. రెండవది అన్నోళ్ళు, మాకు రాదేమో అదే, మాకు దీనత్వమే లేదు మేము చెప్పము. దీనత్వంతో కూడిన ప్రార్థన జీవితం. 3 హక్కులు, యథార్థమైన ప్రార్థన. 4 అన్నోళ్ళు, క్షమాపణ మనసు కూడా మాకు లేదు కాబట్టి మేము చేయం. చెప్పమంటారా? చెప్పాలా. 4వది ఏంటంటే క్షమాపణతో కూడిన ప్రార్థన. తండ్రి వీరు ఏమి చేయొచ్చు ఎరగరు, వీరు క్షమించని ప్రార్థన చేస్తున్నావా? 5 నీతో అందరం చెప్పాలి. చెప్పండి ఏ ప్రార్థన? అక్కరుంది, అవసరం ఉంది. ఎంతోమంది దస్సి ఉన్నారు, పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనం ఒకరికొకరము ఏం చేసుకోవాలి? నీతిమంతులు లాంటి వారు చేతులు ఎత్తితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ఆ మాట నెరవేర్చవచ్చు. దైవజనుడు భక్సింగ్ గారు లాస్ట్ చెప్పిన మాట అది చూడొచ్చు. మనం చాలామంది నిరుత్సాహంతో నిస్పృహలతో ఒకరొకరు, నేను అనుకుంటా ఈ సైతాన్ పనే, ఒకరొకరు ఇసురుకుంటూ ఉంటారు. వద్దు. భక్సింగ్ గారు చెప్పాడు, మొదటి మందిరం కంటే కడవర మందిరం మహిమ మిన్నా. లాస్ట్ జూబ్లీ మీటింగ్లో చెన్నైలో మాట్లాడుతూ వచ్చాయంట మాట. పిల్లరా, మరి మొదటి మందిరం మహిమ కంటే కడవర మందిరం మహిమ మిన్నని వాగ్దానం ఇక్కడ మరి హగ్గై పుస్తకంలో ఉంటుంది. హగ్గై పుస్తకంలో మాట ఉంటుంది. మొదటి మందిరం మహిమ కంటే కడవర మందిరం మహిమ మించును. ఆ మహిమను తీసుకొచ్చే బాధ్యత మన మీద ఉంటా ఉంది. దాని కొరకై సాతాన్ తంత్రాలు ఎరగని వారంగా ఉండక ఎరిగిన వారం అయి ఉండి ఏం చేయాలా? ఈ యొక్క ప్రార్థన శక్తి కలిగి ప్రార్థనతో వాటిని బంధించడానికి కొరకై ప్రయాసపడదాం. రండి మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. ఇప్పుడు మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. పట్టుదలతో, విశ్వాసముతో దేవుని బిడ్డలందరినీ మన ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థన చేయాలి. ఎలాంటి భేదము, శత్రువుకు చోటు లేకుండా మనం పూర్ణ మనసుతో ప్రార్థన చేయాలి, దీనత్వముతో చేయాలి. ప్రభు ఆ స్త్రీకి చెప్పినప్పుడు కూడా ఆమె ఎంత తగ్గించుకుందో చూడండి. ఇంకెవరన్నా అయితే అభ్యంతరపడవచ్చు, నన్ను కుక్క అంటారా అని అనవచ్చు. కానీ అట్లా అనలేదు. కుక్కకు కూడా కింద పడిన రొట్టె ముక్కలు దొరుకుతుంది అంటే ఎంత మంచి మాట. అలాంటి ప్రార్థన కావాలి. దీనత్వం, పూర్తి దీనత్వంలోనికి రావాలి.
మనం అలాగ వచ్చుదుముగాక. రేపు బైబిల్ స్టడీ ఉంది, ఎల్లుండి సిస్టర్స్ మీటింగు, మళ్ళీ రాత్రి ప్రార్థన ఉంది. అన్నిటి కొరకు ప్రార్థన చేయండి. బాత్రూమ్స్ కట్టే పని కొరకు కూడా ప్రార్థన చేయండి ఎర్మౌండ్లో. తర్వాత సమాధుల తోట ఒక స్థలం కూడా మనకు అవసరమైంది, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా జనరల్గా లోకంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. మణిపూర్, యుక్రెయిన్, రష్యా యుద్ధము, ఎలక్షన్ రాబోతుంది, అది కూడా ప్రార్థన చేయండి. సరైన పార్టీ వాళ్ళు గెలవాల, దాని కొరకు ప్రార్థన చేయండి. అట్లా ప్రతి విషయం కొరకు ప్రార్థన చేయడానికి చెప్పబడిన అంశాల కొరకు ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు మొదలు పెట్టండి.